మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. గెత్షేనీయుల గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. గెత్షేనీయులు లేవీయుల్లో ఒక విభాగము. వారు దేవుని సేవలో ఒక ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉన్నారు. గెత్షేనీయులు యాకోబు కుమారులో ఒకడైన లేవికి పుట్టిన గెర్షోను వంశానికి చెందినవారు. మోషే అహరోనులు కూడా లేవి గోత్రానికి చెందినవారే. ఆదికాండము 46వ అధ్యాయము 11వ వచనంలో చూడవచ్చు. అరణ్య ప్రయాణంలో దేవుడు లేవీలందరినీ లెక్కించినప్పుడు గెర్షోనీయులు 7,500 మంది ఉన్నారని నమోదు చేయబడింది. వారి నాయకుడు లేయేలు కుమారుడైన ఎలియాసాపు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో మనము చూడవచ్చు. వారి యొక్క బాధ్యతలు మనం చూసినట్లయితే గెర్షోనీయులు గుడారము యొక్క సేవలో ఒక ప్రత్యేకమైన పని అప్పగించబడింది. వారు గుడారము విప్పి మోయటలో కీలక పాత్ర పోషించారు. గుడారపు తెరలు మరియు దేవుని మందిరం చుట్టూ ఉన్న ప్రాంగణం యొక్క తెరలు, మహాపవిత్ర స్థలము యొక్క పైకప్పులు మరియు గుడారపు ద్వారం యొక్క తెర, బలిపీఠపు ప్రాంగణం చుట్టూ ఉన్న తెరలు, గుడారం యొక్క తెరలు సంబంధించిన త్రాడులు మరియు ఇతర వస్తువులు. వారు ఈ వస్తువులను మోయడానికి 2 బండ్లు మరియు 4 ఎద్దులు ఇవ్వబడ్డాయి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు, సంఖ్యాకాండం 7వ అధ్యాయము 7వ వచనంలో చూడవచ్చు. గెర్షోనీయుల సేవ దేవుని మందిరం యొక్క నిర్వహణలో చాలా ముఖ్యమైనది. ప్రతి లేవీయుల సమూహము ఒక ప్రత్యేకమైన పని కలిగి ఉంది. ఇది దేవుని సన్నిధి ప్రజల మధ్య నివసించడానికి వీలు కల్పించింది. ఈ సేవ మనకు దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఒక పని ఉందని, అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో విలువైనదేనని గుర్తు చేస్తుంది.